హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. నేటి మన కరెంట్ అఫైర్ ప్రశ్నలు ఏప్రిల్ 3rd and 4th కి సంబంధించి. మొదటి ప్రశ్న, ఇటీవల మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పేరుతో వెబ్సైట్ని ఎవరు తీసుకొచ్చారు? ఆప్షన్ బి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ఆర్టికల్ 324 ద్వారా పనిచేస్తుంది. రెండో ప్రశ్న, ఏ దేశం లీఫ్ ప్రయోగం ద్వారా అంతరిక్షంలో డక్వీడ్, క్రెస్, బ్రాసికా అనే మొక్కలను పెంచనుంది? ఆప్షన్ ఏ అమెరికా. మూడో ప్రశ్న, విహెచ్ ముఫీద్ ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూపొందించిన ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ యొక్క పేరు? ఆప్షన్ సి దేవిక. నాలుగో ప్రశ్న, 2023-24 జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా గ్రామ పంచాయతీల్లో సాగుతున్న పనుల పరిశీలనకు సంబంధించి 100% సామాజిక తనిఖీలు పూర్తి చేసిన రాష్ట్రాల్లో ముందున్న రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ డి ఏబి రెండు సరైనవి. అయితే తెలంగాణ, కేరళ ముందున్న రాష్ట్రాలు. ఐదో ప్రశ్న, కాంగోలో నియమితులైన మొదటి మహిళా ప్రధాని ఎవరు? ఆప్షన్ డి జుడిత్. ఆరో ప్రశ్న, ఇటీవల ఫిడే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెస్క్ విడుదల చేసిన క్లాసికల్ ఫార్మాట్ రేటింగ్లో ప్రపంచంలోని 9వ ర్యాంక్ అందుకున్న ఇరిగేషి అర్జున్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు? ఆప్షన్ సి తెలంగాణ. ఏడో ప్రశ్న, 2024లో భారత వృద్ధి రేటును ప్రపంచ బ్యాంకు ఎంత ఉంటుందని అంచనా వేసింది? ఆప్షన్ బి 7.5%. ఎనిమిదో ప్రశ్న, దేశంలోనే మొదటిసారి వాణిజ్య క్రూడాయిల్ స్టోరేజ్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? ఆప్షన్ ఏ కర్ణాటక. కర్ణాటకలోని పాడూరులో ఏర్పాటు చేస్తున్నారు. తొమ్మిదో ప్రశ్న, మొబైల్ యాప్తో డెమెన్షియా గుర్తించే పరిశోధన ఏ విశ్వవిద్యాలయం వారు చేశారు? ఆప్షన్ బి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో. పదో ప్రశ్న, గాలిలోని డిఎన్ఏతో నేరగాళ్లను కనిపెట్టే పద్ధతిని ఇటీవల ఎవరు తీసుకొచ్చారు? ఆన్సర్ ఆస్ట్రేలియా ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయం వారు తీసుకురావడం జరిగింది. అండ్ 11వ ప్రశ్న, ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసిన బయోలిక్కర్ను డాక్టర్ శ్రీనివాస్ అమర్నాథ్ తయారు చేశారు. అయితే వీరు ఏ సంస్థకు చెందినవారు? ఆన్సర్ బయోలిక్కర్ అండ్ డిస్టిలరీస్ అనే సంస్థకు చెందినవారు. 12వ ప్రశ్న, కోళ్ల వ్యర్థాలతో బయోప్లాస్టిక్ తయారు చేయొచ్చని ఏ సంస్థ చెప్పడం జరిగింది? ఆన్సర్ ఐఐసిటి శాస్త్రవేత్తలు. 13వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు అందలేదని ఏ రాష్ట్రం సుప్రీంకోర్టులో దావా వేసింది? ఆప్షన్ ఏ తమిళనాడు. 14వ ప్రశ్న, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం మరోసారి వినతి పత్రం ఇచ్చిన దేశం ఏది? ఆన్సర్ పాలస్తీనా. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. మీకు ఇంకా ఎలాంటి ప్రశ్నలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.